పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల పుట్టల వల్ల మన అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి ముప్పు వాటిల్లుతున్నది. ఈ విపత్కర పరిస్థితిలో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అమరవీరుల సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకులను చేతిద్దాం, మన తెలంగాణ రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనస వాచ కర్మన ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్ గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి తెలంగాణ పౌరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇప్పుడే తెలంగాణ జెండాను అదేవిధంగా జాతీయ జెండాను ఆవిష్కరించుకొని తెలంగాణ తల్లికి పూలమాల వేసి అమరవీరుల గౌరవార్థం అమరవీరుల పార్కుకు వచ్చి మరి ఇక్కడ పువ్వులేసి మేము నివాళులు అర్పించడం జరిగింది. భారత స్వతంత్ర పోరాటంలో మేము అప్పుడు లేము. మా తాతలు మా ముత్తాతలు పాల్గొన్నారు అప్పుడు. కానీ మా అదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం తెలంగాణ స్వతంత్ర కోసం మేము కూడా ఒక పోరాట యోధుడుగా మేము ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంతృప్తి మాకు మిగిలింది. మరి కేవలం పోరాటం సాగించడమే కాదు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొనసాగించినటువంటి ఈ తెలంగాణ సాధన పోరాటంలో తెలంగాణను సాధించి మరి ప్రతి పట్టణాల్లో ప్రతి పల్లెల్లో కూడా మరి ఇలాంటి పార్కులు నిర్మించడం జరిగింది. మరి ఇంతకుముందు ఆంధ్ర నాయకులు చెప్పేది ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఏ విధంగా తెలంగాణ మీద ఫోకస్ చేసి తెలంగాణను వశపరచుకోవాలనేటటువంటి కుట్ర కుతంత్రాలు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇలాంటి పార్టీలన్నీ తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణను ఆంధ్రలో కలపాలనేటటువంటి కుతంత్రంతో పనిచేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో మనం చూసినాం, స్వయాన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అయిష్టంగా తెలంగాణను ఇచ్చారని చెప్పేసి తన అయిష్టను తన పార్టీ యొక్క పాలసీని చెప్పినట్టుగా చెప్పారు. కాబట్టి ప్రజలారా మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాలు. కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ గారు కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో పాల్గొని ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి కార్యకర్తలు, తెలంగాణ నాయకులు, తెలంగాణను ముందుకు తీసుకొని పోయేటటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల్లో బాటంలో ఉన్నటువంటి తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని జీడిపిలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, అన్నిట్లో కూడా నంబర్ 1గా నిలిపింది కేసీఆర్ గారు. ఈరోజు డాలస్లో, అమెరికాలో ఉన్నటువంటి డాలస్ నగరంలో 5,000 మందితో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. కేవలం తెలంగాణ వాసుల యొక్క మీటింగ్. మరి ఇప్పుడు లండన్లో ఉంది, రేపు 4 రోజుల్లో మలేషియాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా
తెలంగాణ సంబురాలను చాలా గర్వంగా జరుపుకుంటా ఉన్నారు. గత సంవత్సరం డాలస్లో జరుపుకుంటే ఇప్పుడు మలేషియాలో జరుపుకుంటా ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సాధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తెలంగాణ వాసులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు ఏ విధంగా అయితే తెలంగాణ సాధనలో మనం ఏ పోరాటం అయితే మనం చేసినామో ఖచ్చితంగా అదే పోరాటంతో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి వీళ్ళు చేసేటటువంటి కుట్రలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికి సూచిస్తూ జై హింద్, జై తెలంగాణ.